సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈ రోజు మన ముందున్న గెస్ట్ ప్రముఖ బ్రహ్మశ్రీ రేజేటి రామకృష్ణ శర్మ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సుందరకాండని అంటే ఆయన చెప్పే విధానంతో ఎంతో మంది ప్రజలను అయితే కనుక ముగ్ధులు చేసి వినేటట్టుగా చేసుకొని నిశ్శబ్దం మెయింటైన్ చేస్తూ ఆయన రామాయణాన్ని చెప్పే విధానం మటుకు దాన్ని వివరించలేమో. ఒకసారి ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పే రామాయణం సుందరకాండ, సో ఎన్ని భాగాలు చెప్తున్నారు? అంటే ఈ సుందరకాండ మనకి వాల్మీకి రామాయణంలో సుందరకాండ ఒక భాగం. ఇది సుందరకాండ యజ్ఞయాగాది క్రతువుల్లో వాటిలో కూడాను దీన్ని సంస్కృతంలో ఉండబడేటువంటి సుందరకాండని పారాయణ చేసేవారు పెద్దలందరూ. అయితే నేను ఆలోచించి ఇప్పుడు ఈ పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడాను ఇది అర్థమయ్యే రీతిలోని దీన్ని అందరికీ మనకి రామాయణాన్ని తెలియపరచాలనే భావంతో ఎంఎస్ రామారావు గారు రచించినటువంటి సుందరకాండని అచ్చ తెలుగులో మన మాండలికాలతో కూడుకున్నటువంటి ఈ సుందరకాండ అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో పాట పాడుకొని దానికి అర్థం చెప్తూ అందరికీ చిన్నపిల్లలకు కూడా ఇది అర్థం అవుతుంది. సంస్కృతంలో ఉన్నదే చాలా మందికి అది అర్థం కాదు కాబట్టి దీన్ని నేను తెలుగులోకి మలుచుకొని ఈ మాండలికాలకి మన మాండలికాల్లో ఎలాగైతే ప్రజలకు అర్థం అవుతుందో ఆ విధంగా నేను ఇచ్చేసాను. ఇది 3 గంటల కాలం 4 గంటల కాలం ఏకధాటిగా చెప్తాను. ఈ సుందరకాండ శ్రీకాకుళంలో 10 గంటలు ఒకసారి 10 గంటలు ఒకసారి 3 సార్లు 15 గంటల కాలం చెప్పడం జరిగింది. దానికి నాకు అనేక అక్కడ సన్మానాలు కూడా జరిగాయి. అంటే కూర్చొని ఏకధాటిగా 10 గంటల కాలం లేవకుండా చెప్తాను సుందరకాండ. సో ఇప్పుడు మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక్కటి ఏదైనా చిన్నది అంటే దీనికి ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి కదా. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీత రామ కథనే పలికద సీత రామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామ భక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవతాది వానరులంతా ప్రేరణ చేయగా పరితపించెను శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికద సీత రామ కథ. సూపర్ సార్, సూపర్. ఇలానే హిందూ తత్వాన్ని బోధిస్తూ రామాయణం యొక్క విలువని అందరికీ చాటించేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. తప్పకుండా హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, రామాయణాన్ని ప్రజల్లో అందరికీ కూడా ప్రతి నోట కూడా ఆ రామ కథ వినే భాగ్యాన్ని కల్పించే నాకు ఏపాటి అవకాశం ఉన్నా కూడా నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.